అయోధ్యలో జనవరి 22వ తేదీన రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే అసలు ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? ఈ ప్రాణప్రతిష్ఠకు హిందూ శాస్త్రాల్లో, సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలోకి శక్తులు ఎలా వస్తాయి? ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహంలోకి దైవం ఎలా వచ్చి చేరుతుంది? అసలు ఆ ముహూర్తాన్ని ఎలా ఖరారు చేశారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో దివ్యమైన రామ మందిరం త్వరలోనే అనగా ఇంకా కొన్ని గంటల్లోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:29:08 ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 12:30:32 వరకు కొనసాగనుంది. అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రోచ్చారణ మధ్య రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు. అయితే సనాతన ధర్మంలో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం. అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోనికి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక హిందూ మతంలో ప్రాణప్రతిష్ఠ అనేది ఒక పవిత్రమైన వేడుక. కొత్తగా ఆలయం నిర్మించినా లేదా విగ్రహాన్ని కొత్తగా పెడుతున్నా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే విగ్రహం పాడైనా లేదా ఆలయం పునర్నిర్మిస్తున్నా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దీనికి సరైన సమయం, ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రాణప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తర్వాతే పూజా కార్యక్రమాలు చేపడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ళ సజీవ రూపంగా భావిస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు. మరోవైపు శిక్షణ పొందిన పూజారులతో ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఆచారాలు, క్రతువులు నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు పవిత్ర గంగాజలంతో శుద్ధి చేస్తారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. పూలు, పండ్లు, పాలు వంటి వివిధ నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తూ పూజలు చేస్తూ మంత్రాలు పఠిస్తారు. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టే ముహూర్తం కూడా చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేశారు. ఆ రోజు జ్యోతిష్యపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ద్వాదశ తిథిలో ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయమని పేర్కొంటున్నారు. ఆ రోజు విష్ణువుతో ముడిపడి ఉంటుందని, ఆ ప్రత్యేకమైన రోజున ఆలయాన్ని ప్రారంభించడం వల్ల విష్ణువు ఉనికి ఉంటుందని నమ్ముతారు. విష్ణుమూర్తి 7వ రూపంగా శ్రీరాముడిని కొలుస్తారు. అందుకే ఈ తేదీ వేడుకకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాముడి ప్రతిష్ఠాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేక తేదీలను సూచించింది. జనవరి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దాదాపు 5 తేదీలను గుర్తించారు. అయితే చివరికి ఖరారు చేసిన ఈ ముహూర్తం వివరాలను ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని, శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ టైంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ప్రాణప్రతిష్ఠకున్న ప్రాముఖ్యత ఇది. ఇంకేదైనా సమాచారం ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.